హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే వేడుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంకా అందరికైతే హ్యాపీ, తెలంగాణ వాళ్ళకి హ్యాపీ బతుకమ్మ పండుగ, ఆంధ్ర వాళ్ళకి హ్యాపీ నవరాత్రులదు. మేమైతే తామర పూలు తేయడానికి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడ గురిగింజ చెట్టు ఉన్నది. నాకైతే అసలు గురిగింజ చెట్టు ఉంటుంది అనేది అయితే నాకు తెలీదు. అవి ఎక్కడ దొరుకుతాయి, గోల్డ్ షాప్లలో దొరుకుతాయి అని అనుకునేదాన్ని. నాకైతే చెట్టుకు కాస్తాయి అని అయితే తెలీదు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంకా అవి చెట్టుకైతే కాసినాయి. ఇంకా వాటిని తీసుకొని చేతిలో పట్టుకుంటే నాకైతే ఎంత సంబరం అంటే అంత సంబరం కలిగింది, సంతోషం కలిగింది. ఇంకో గురిగింజ చెట్టు అయితే ఇది చూడండి, అక్కడక్కడ ఎంత బాగా వచ్చినాయో కాయలు. చెట్టు నిండా ఉన్నాయి. ఇంకా అట్లనే కొంచెం తంగేడు పువ్వు చూస్తే తెంపాలనిపించింది, తంగేడు పువ్వు తెంపుకున్నాను. ఇంకా మా సామె అయితే తామర పూలు ఇంకా దాంట్లోకి చెరువులోకి దిగి తామర పూలు అయితే తెంపుతూ ఉన్నాడు. ఈసారి అయితే ఎక్కువగా పూలు అయితే లేవు, అన్నీ ఇంకా అమ్మవారిలో నిలబెట్టుకున్నారు కదా చాలామంది. ఇంకా తెలిసిన వాళ్ళు అందరూ తెంపుకొని పోతున్నారు. మాకైతే తక్కువ వచ్చినాయి పూలు. ఇంకా అక్కడ విత్తనాలు వేసింది అయితే మా సామే ఆన్లైన్లో తెప్పించి మరీ వేసినాడు. కానీ ఇంకా తెంపుకపోతున్నాడు. అన్ని ఎవరు పెట్టినా దేవుడికే కదా పెట్టాలి, పెట్టని వాళ్ళు పెట్టాలి, మేము పెట్టాలి. అదృష్టం బాగుండి బాగా వచ్చినాయి పువ్వులు. ఇంకా మా సామ అయితే నీళ్ళల్లో ఈగుతూ ఇంకా తెంపుకొని అయితే వచ్చినాడు. ఇంకా రాలేదు, తెంపుతున్నాడు. తెలంగాణ అయితే సంబరం అంటే సంబరం కాదు ఇప్పుడు. ఇంకా అంత లెక్క వెళ్ళినాం కదా అని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ జోగులమ్మ తల్లి ఉంది, అక్కడే ఆ చెరువు కాడే జోగులమ్మ తల్లి ముందే చెరువు ఉంటుంది. చెరువులో ఈ తామర పూలు పూస్తాయి. ఇంకా జోగులమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అక్కడి దాకా వెళ్ళి దర్శనం చేసుకోకుంటే ఎట్లా అని జోగులమ్మ తల్లి దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత నాగులకట్ట ఉంది బయట కూడా. నాగులకట్ట కాడ కూడా దండం పెట్టుకొని గంగమ్మ తల్లి, ఇంకా మొక్కజొన్న చేను ఉంది, దాంట్లో దొంగతనం అయితే చేసినాము, కంకులు అయితే దొబ్బుకొచ్చినాము. ఇంకా మా స్వామి నీళ్ళల్లో బండి తోలుతుంటే వీడియో అయితే తీసినాను. ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఇంకో దొంగతనం చేసిన కంకులు చూడండి, బాగున్నాయి, తీయగా ఉన్నాయి. దొంగతనం చేస్తే తీయగా ఉంటాయేమో. ఇంకా ఇన్ని తామర పూలు అయితే తెచ్చినాము. ఇంకా ఈరోజు 5వ రోజు పూజ ఇది. 5వ రోజు అయితే ఇంకా వడిబియ్యం వేస్తున్నాము అమ్మవారికి వడిబియ్యం వేసి ఇంకా అమ్మవారి కాడ పూజ అయితే చేస్తున్నాము. పొద్దటి పూట వీడియో ఇది. 5వ రోజు. తొమ్మిది రోజులు 9 అవతారాలు అమ్మవారికి. 5 మంది వడిబియ్యం వేసి ఇంకా వడిబియ్యం అయితే తెలంగాణ సైడ్ ఏమో ఇంటికన్నా కలుపుకొని వస్తారు. ఇంకా వర్షం అయితే ఫుల్ వర్షం వస్తుంది. వస్తున్నదో రావట్లేదా మీ కాడ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఇంకా చూడండి, ఇంకా వడిబియ్యం అయితే వేసి ఇంకా కట్టి అమ్మవారికి ఒప్పచెప్పాలి. 9 రోజులు వడిబియ్యం వేస్తే మంచిదని ఇంకా మేమైతే ఎవరైనా తెస్తే వాళ్ళు వేస్తున్నారు, ఎవరు తేకుంటే మా ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి వేపిస్తున్నాను వడిబియ్యం అయితే. మా అమ్మవారి కాడనైతే పూజలు అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. దగ్గరలో ఉన్నవాళ్ళు నవరాత్రులలో వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇంకా వడిబియ్యం అయితే వేసినాము, కట్టినాము. ఈరోజు అలంకరణ ఇది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కొడుకు కాబట్టి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతారం ఈరోజు. రెడ్ కలరు శారీ కూడా ఈరోజు కట్టుకున్న శారీ కూడా బాగుంది. రోజు కూడా అమ్మవారు కట్టుకునే చీరలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, ఈరోజు అవతారం అయితే ఇది. ఇంకా పూజ అయితే జరుగుతుంది. రావుకాలం పూజ కూడా ఇంక ఇట్లనే స్టార్ట్ అయింది. వర్షం అయితే ఆగకుండా వస్తుంది. అట్లనే ఇంకా వర్షం వస్తుంటే కూడా పూజ జరిగింది. ఇంకా ఈ అలంకరణ గంధం అలంకరణ మట్టికి ఫస్ట్ రోజు అలంకరణ ఇది.
ఇక 5 రోజుల అలంకరణ వీడియోలు పెడదామని పెడుతున్నాను. ఫస్ట్ రోజు కూడా బాగా అంటే బాగా జరిగింది పూజ. రోజు ఈ ఆల్రెడీకి 5 రోజులు అమ్మవారిని నవరాత్రులు చేయబట్టి 5 రోజులు కూడా చాలా అంటే చాలా బాగా జరిగినాయి పూజలు. బాగా జరిపించుకున్నది అమ్మ పూజలు. ఇంకా నవరాత్రులు అయిపోయేంత వరకు కూడా ఇట్లనే పూజలు జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మని అట్లనే జరిపించుకో అమ్మ, మంచిగా జరిపించుకో. బాగా జరుగుతున్నాయి పూజలు. ఇంకా ఇది విభూది అలంకరణ రెండో రోజు. ఈ విభూది అలంకరణ. మూడో రోజు పసుపుతో పచ్చగా పసుపు అలంకరణ మూడో రోజు. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా వచ్చి అమ్మవారి దర్శనం మాటకి కంపల్సరీ చేసుకోండి. నవరాత్రులు పూజలు బాగా జరుగుతున్నాయి కాబట్టి బాగా మంచి జరుగుతుంది. మీకు ఇది మూడో రోజు అలంకరణ మట్టికి పసుపు అలంకరణ. నాలుగో రోజు మట్టికి గ్రీన్ కలర్ అలంకరణ, ఆకుపచ్చ కుసుమాదేవి అలంకరణ నాలుగో రోజు. ఇంక ఈరోజు 5వ రోజు చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్.